కనిపిస్తూ ఉంది. రైట్, ఇక మిగతా డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఒకసారి ఉత్తరాంధ్రకి వెళ్దాం. ఉత్తరాంధ్ర విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో కూడా కూటమి అభ్యర్థుల హవా కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, లైట్ వేస్తున్నా. రైట్, ఇక ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా మరిన్ని అప్డేట్స్ నరసింహలో అందిస్తారు. నరసింహ, మనం ఉత్తరాంధ్ర విషయానికి వచ్చేసరికి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో కూడా గతసారి చూసుకుంటే వైసీపీ హవా ఎక్కువ కనిపించింది. అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది అసలు? మధు, ఏదైతే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ముఖ్యులు ప్రముఖంగా విజయనగరం జిల్లా చూసుకుంటే క్లీన్ స్విప్ గా గతసారి 2019లో వైసీపీ క్లీన్ స్విప్ చేస్తూ ఒక పార్లమెంటు స్థానంతో పాటు 9 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా గెలుచుకొని క్లీన్ స్విప్ చేయడం జరిగింది. అయితే ఈసారి ఏదైతే ఈ 2024లో ఆ ప్రతాపం అన్నది ఏమాత్రం కూడా కనిపించలేదు. కేవలం మెజారిటీ ఏదైతే అభ్యర్థులు పోటాపోటీ కూడా దరిదాపులకు రాలేదు. ఏ ఒక్కరు కూడా ఇక్కడ విజయనగరం జిల్లా చూసుకుంటే ఇద్దరు మంత్రులు పిటికి రాజన్నతో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ ఇద్దరు కూడా ఏ ఒక్కరు కూడా ఇదైతే భారీ మెజారిటీతో ఓడిపోబోతున్నారు. ఇప్పటికే బొత్స సత్యనారాయణ సైతం 8,000 పైసలకు వెనకబడి ఉన్నారు. పీడికి రాజన్న ద్వారా ఇప్పటికే 20,000 పైసలకు ఇచ్చేస్తున్నారు. ఇది విజయనగరం జిల్లా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా కూడా ఇదే స్థాయిలో వైసీపీ వెనకబడి అసలు పూర్తిగా తన ప్రతాపాన్ని చూపలేకపోయింది. శ్రీకాకుళం జిల్లాలోని 10 స్థానాలు కూడా ఇప్పుడు టీడీపీ ప్రభంజనం చూపుతుంది. మరికొద్ది చేపట్లో ఫలితాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికీ 20 రౌండ్లు కూడా పూర్తయిన పరిస్థితుల్లో ఏపీ సభాపతి స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా వెనకబడి 35,000 ఓట్లు వెనకంజలో ఉన్నారు. అదేవిధంగా మంత్రి సీది అప్పలరాజు గంటి కూడా వెనకబడి ఇప్పటికే 20,000 పైచిలుక ఓట్లతో వెనకబడి ఉన్నారు. దీంతో పాటుగా మంత్రి సౌమ్యుడిగా పేరు పొందిన మంత్రి ధర్మాన ప్రసాద్ కూడా ఇప్పటికీ 25,000 ఓట్లు వెనకబడి ఉన్నారు. దీన్ని చూసుకుంటే మొత్తంగా వైసీపీ తన ఖాతాని ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ ఒక్కరు కూడా తన ఖాతాని తెరిచే పరిస్థితి కనిపించిన పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఇది వైసీపీకి శ్రీకాకుళం ఇప్పుడు కూడా టీడీపీ కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలో మళ్లీ టీడీపీ తన ప్రభంజనాన్ని ఎన్డీఏ కూటమి ద్వారా తన ప్రభంజనాన్ని చూపిందని చెప్పుకోవచ్చు. మధు, నరసింహలో ఒక విజయనగరం అంటేనే బొత్స ఫ్యామిలీ మొత్తం డామినేట్ చేస్తుంది. లాస్ట్ టైం మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఈసారి అటువంటి పరిస్థితి ఈవెన్ బొత్స జిల్లా మొత్తాన్ని ప్రభావం చూపించే వ్యక్తి కూడా ఈసారి ఓటమి పాలటానికి సిద్ధమవుతున్నాడు. ఆయన 2014లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ 2019లో బంపర్ విక్టరీ కొట్టారు. ఆ తర్వాత ఇప్పుడు ఓటమి చవి చూడబోతున్నారు. కళా వెంకటరావు, టీడీపీ కీలక నేత కళా వెంకటరావు పైన ఆయన ఓడిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు అటువంటి స్థాయిలో మార్పు రావాల్సి వచ్చింది? ఇక శ్రీకాకుళంలో కేవలం లాస్ట్ టైం 2 స్థానాల్లో మాత్రమే గెలిచింది. టెక్కలియను, ఇచ్చాపురంలో మాత్రమే టీడీపీ గెలిచింది. మిగతా స్థానాల్లో మొత్తం కూడా కోల్పోయింది. కానీ ఈసారి పరిస్థితి మొత్తం కూడా కంప్లీట్ గా మారినట్టుగా అనిపిస్తుంది. ఈ మార్పుకి కారణం ఏమనుకోవచ్చు అంటారు? వెంకట్, ఏదైతే ఇది ఉత్తరాంధ్ర జిల్లాలో ఆది నుండి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా ఉత్తరాంధ్ర మొత్తం టీడీపీకి మద్దతుగా పలికేది. అయితే ఆ వైసీపీ ప్రభంజనంలో క్రమంలో గత 2019 ఎన్నికల్లో ఇటు బొత్స కూడా తన విజయనగరం జిల్లా చూసుకుంటే బొత్స తన ప్రతాపాన్ని ఒక ట్రేడ్ మార్క్ గా చూసుకుని దాని కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించడంతో పాటు తన అనుకున్న వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇప్పించుకుని వారందరినీ కూడా గెలిపించే బాధ్యత తన భుజాలపైన 2019లో వేసుకుని వారందరినీ కూడా గెలుపుగా కృషి చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు వాటికన్నిటికీ భిన్నంగా కుటుంబ పాలన, కుటుంబకు సంబంధించిన వ్యక్తులు అన్న ఒక నానుడితో ఇక్కడ ఈసారి పూర్తిగా విసుగు చెందారు జిల్లా వాసులు అని చెప్పుకోవచ్చు. వారంతా కూడా ఏదైతే బొత్స చెప్పింది కాదు, మిగతా
అంటే ఏదైతే నేతలు కూడా పనితీరు కూడా విసుగు చెందిన జిల్లావాసులు పూర్తిగా బొత్స ఫ్యామిలీను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఈ ఫలితాలు తెలుతున్న పరిస్థితి ఉంది. అదే క్రమంలో బొత్స సత్యనారాయణ కూడా గెలుస్తారు అనే ఒక టైంలో వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే దానికి పూర్తిగా భిన్నంగా ఇప్పుడు 8,000 పైచిలుకు ఓట్లతో వెనకబడి ఈ రోజు కళా వెంకటరమణ రైట్ మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం కలిపి 24 స్థానాలు ఉన్నాయి. 24 స్థానాలు ఇప్పటివరకు అయితే ట్రెండ్స్ కంప్లీట్ గా వన్ సైడ్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బై ది ఎండ్ ఆఫ్ ది డే మరో గంటలో విజయాలు కూడా ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ మొత్తం 24 స్థానాల్లో వైసీపీ కనీసం 1-2 స్థానాల్లో అయినా పాగా వేసే అవకాశం ఉందా లేదా? వెంకట్, ఈ 24 స్థానాల్లో కూడా ఎక్కడ కూడా అసలు వైసీపీ తన ప్రతాపాన్ని చూపించలేదు. ఏ రౌండ్ లో కూడా దాని కనీసం ముందంజలో ఏదైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను దాటుకుంటూ ఒక రౌండ్ లో కూడా ముందంజ లేదు. క్రమక్రమేణీ ఓట్లు అయితే ఎన్డీఏ కూటమికి అభ్యర్థులకి అయితే పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఒక రౌండ్ లో కూడా ముందంజలోకి రాకుండా కనీసం ఖాతా కూడా తెరవని పరిస్థితి అయితే ఈ ఉత్తరాంధ్రలో కనిపిస్తుంది. అసలు వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఎందుకు ఇంకా ఏ ఒక్క అభ్యర్థి కూడా దరిదాపులు 1,000-2,000 ఓట్లలో ఉన్న వారు గెలుస్తారేమో ఆశించవచ్చు. కానీ అటువంటిది కూడా కనీసం ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ ఒక్కటి కూడా బూడి ముత్యాల నాడు మంత్రిగా ఉన్నాడు, అటువంటి కూడా అక్కడ కూడా తన ప్రతాపాన్ని అనేది కూడా ఏ ఒక్కరికి చూపకపోవడంతో అసలు వైసీపీకి ఉత్తరాంధ్ర జిల్లాలో మరి చోటు లేదు అన్న స్థాయికి అయితే ఈ రోజు ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంకట్, రైట్, థ్యాంక్ యూ నరసింహ. రైట్, మొత్తానికి చూసుకుంటే ఏపీ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా కూటమి అభ్యర్థుల హవా కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మనం మరి చూద్దాం. టీడీపీ 51 స్థానాల్లో గెలుపును కైవసం చేసుకుంది. అలాగే జనసేన 9 స్థానాల్లో విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. బీజేపీ 1 స్థానంలో తన విజయాన్ని కైవసం చేసుకుంది. అలాగే భారీ మెజార్టీ ఓట్లతో కూటమి అభ్యర్థులైతే గెలుపును తన ఖాతాలో వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెంకట, ఒకసారి ఈ ఏదైతే గెలుపుందో కూటమికి సంబంధించి కూడా ఒక్కసారి మనం చూసుకుంటే మొన్నటి వరకు కూడా బటన్ నొక్కితే మేము బటన్ నొక్కుతున్నాం, అవే మాకు ఓట్లు కురిపిస్తాయని ఎవరైతే పాలక పక్షం అటువంటి వైసీపీ చెప్పిందో దానికి కంప్లీట్ గా మనం చూస్తున్నాం. అంటే ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది అనుకోవచ్చు. రైట్ మధు, ఎగ్జాక్ట్లీ ఏదైతే గవర్నమెంట్ బలంగా నమ్మిందో సంక్షేమం చేస్తున్నాం డీబీటీల ద్వారా ఖచ్చితంగా అందరికి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ పేదలందరూ కూడా ఆదుకుంటూ ఉన్నాం, వాళ్ళందరికీ నగదులోకి నేరుగా డబ్బు పంపిస్తున్నాం కాబట్టి తమ ఓట్లు ఎక్కడికి పోవు, ఎంత సంక్షేమం చేసాం అంత సంక్షేమంగా ఓట్లు ఉంటాయని భావించారు. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ మాత్రం కంప్లీట్గా మారింది. 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం వల్ల చాలా ఫెచ్చింగ్, చాలా అనుకూలమైన వాతావరణంతో పెద్ద మెజారిటీతో వైసీపీ గెలుపొందడం జరిగింది. బట్ ఇప్పుడు మాత్రం కంప్లీట్గా పరిస్థితి మారిపోయింది. మొత్తం వాళ్ళంతా కూడా ఒక్కటయ్యారు. చాలా సివియర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా జరుగుతూ ఉంది. అంటే ఒక్క సంక్షేమం చేస్తేనే అంతా జరిగిపోదు అనే ఒక సింబల్ అయితే బలంగా కొట్టినట్టుగా అర్థమవుతుంది. కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అఫ్ కోర్స్ లిక్కర్ పాలసీ విధానం కావచ్చు, లిక్కర్ బ్యాన్ మిస్ప్రామిస్ అయింది, అది కంప్లీట్గా మద్యపాన నిషేధం చేస్తామని చాలా బలంగా చెప్పారు. కానీ అది చేయకపోను ఏదో రేట్లు పెంచడం, దఫదఫలుగా దాన్ని మాఫీ చేస్తామనే కాన్సెప్ట్లో రేట్లు పెంచడం కానీ, నాణ్యత లేని మద్యం కానీ తీసుకురావడం కానీ ఇవి కూడా కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది. అన్నిటికీ మించి డెవలప్మెంట్ లేదనే కాన్సెప్ట్ అయితే జనాల్లో బలంగా పోయినట్టుగా అయితే అర్థమవుతుంది. ఈ సంకేతాలు చూస్తే మాత్రం అవే అర్థమవుతూ ఉంది. ఇంకా చాలా అంశాలు, భవన నిర్మాణ కార్మికులకు ఇసుక పాలసీ విధానం సంబంధించి కొంత గందరగోళ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం గురి చేసినట్టుగా అర్థమవుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే క్లియర్ కట్గా వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా ఇసుక ఉచితంగానే ఇస్తున్నాం అని బలంగా చెప్తున్నప్పుడు కూడా అసలు ఇసుక లేక చాలా మంది గృహ నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో, భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉపాధి కోల్పోవడం, చాలా ఇటువంటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయేమన్న బలమైన ఫీలింగ్. వీటన్నిటిని బేరీజ్ వేసుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఈ తీర్పు చూస్తే అదే నిజమేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది మధు. అలాగే ఈ విజయంలో కూడా ఎవరైతే కొత్తగా ఓటు హక్కును సంపాదించుకున్నారో యువత ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే పక్క రాష్ట్రాలకి ఉద్యోగాల కోసం వలస వెళ్ళేటువంటి పరిస్థితి కూడా చూసాం. స్వయంగా యువత మాట్లాడడం చూసాం. 10 లక్షల వరకు కూడా ఇప్పుడు కొత్తగా యువత అనేది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అది కూడా వన్ ఆఫ్ ద అసెట్ గా మారింది. రైట్ గా మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఒక